కాదండి. ఇప్పుడు ఆ అమ్మాయి వస్తా ఉంటది. చదువు పర్పస్ ఆ అమ్మాయి మాకు సిటీలోనే హ్మ్. ఉంటది. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ, వెళ్తూ హ్మ్. ఉండేది. తను కూడా నాకు చెప్పేది బావుంది. ఇట్లా నేను లైఫ్‌లో ఇట్లా ఎళ్ళాలనుకుంటున్నాను, అట్లా హ్మ్. ఎళ్ళాలనుకుంటున్నాను. నా ఎయిమ్స్ ఇవి. అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. హ్మ్. ఒక అనుకోని రోజున ఓహ్! ఈ ఘటన జరిగింది. వర్షం పడిందా? దాన్నెందుకు అంత కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు? 2 ఇయర్స్ కంటిన్యూ చేశారు. హ్మ్. అనుకోని రోజున సార్ అన్నట్టు వర్షం పడిన రాత్రి కలిసిన వ్యవహారం గాదు గదా! తర్వాత కూడా కంటిన్యూ అయ్యింది. ఎన్ని సార్లు వర్షాలు పడినియి? ఇవన్నీ, ఇవన్నీ బుల్‌షిట్ స్టోరీస్ అమ్మా ఇవన్నీ ఇప్పుడు ఆ కాదు. అమ్మాయి ప్రెగ్నెంట్ అంట తెలుసా మీకు? తెలుసు. మా బావే న్యాయం జెప్తాడండి అంటుంది. ఏం న్యాయం జెప్దాం అనుకుంటున్నావు? ఇస్తే ఇద్దరినివ్వండి లేపోతే ఏదో ఒక లడ్డు ఇవ్వండి అనటానికి లేకుండా మాట్లాడుతున్నావుగా. కాదు అసలు 2 ఏంటి అలా లడ్డూలు కుదరదు గదా! ఓకే. కావాలంటున్నావు. ఇప్పుడు ఇది ఇప్పుడు క్రైసిస్ ఏం చేద్దాం సిట్యుయేషన్‌లో అనుకుంటున్నారు ఉన్నది. మీరు? ఇది పిల్లలకి సంబంధించిన భవిష్యత్తు. నీ కొడుకో, కూతురికో లేదంటే ఆ అమ్మాయి కడుపులో ఉన్నటువంటి బిడ్డకి సంబంధించినటువంటి జీవితం 2 కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం. ఇది ఇప్పటి వరకు 2 వైపుల కుటుంబాలకెళ్ళలేదు. కబడ్దార్. కుటుంబాలు వరకెళ్ళిందంటే చంపి పోగులు పెడతారు మిమ్మల్ని. అక్కడి వరకు ఎళ్ళలేదు కాబట్టి ఏదైనా కూడా సానుకూలంగా ఇక్కడే తేల్చుకోండి. మీ మొహాలు ఎవరికీ కనిపించట్లే. ఇలా అయితే నువ్వు చెప్పే ఇద్దరు సమాధానం కావాలి కుదరదు కదా! లేదంటే ఇద్దరు ఇద్దరు కావాలి వద్దు. అంటే కుదరదు కదా! నువ్వేమనుకుంటున్నావు? వాట్ డు యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? కోర్టులు కూడా అయ్యే చెప్తుంది ఏం కదండీ! ఏం కోర్టులు ఆ! చెప్తాయి? చెప్తున్నాయ్యా? ఇద్దరికీ కోర్టులు ఏం ఇష్టం చెప్తుంది? ఉంటే ఏంది మేడం ప్రొసీడ్ ప్రతి వాళ్ళు అవ్వచ్చు ఈ పాట అని. అదే ఇది పాడుతున్నారు? నిజంగా ఏం చెప్తుంది కోర్టులు ఏం చెప్తున్నాయి చెప్పండి. అక్రమ సంబంధాలు పెట్టేసుకొని తిరిగేయండి గాలికి సంవత్సరాలు 2 నాశనం పెళ్ళిళ్ళు, 3 చేసుకోండి. పెళ్ళిళ్ళు చేసేసుకోవచ్చా అండి ఇప్పుడు? ఇప్పుడు అట్లాగే మాట్లాడుతున్నాడు. ఏ ఆ! కోర్టులో ఏ చట్టంలో చెప్పిందో చెప్పండి. ఏ జడ్జిమెంట్ చెప్పింది? అడల్ట్స్‌కి ఇష్టమైతే ప్రొసీడ్ అవ్వచ్చని. ఏంటి ఏం చెప్తా. ప్రొసీడ్ అవుతాడు? దాని ఎక్స్‌ప్లనేషన్ చెప్తాను. అడల్ట్స్ ఇష్టపడితే అక్రమ సంబంధాలు పెట్టుకొని కాపురాలు నాశనం చేసుకోండి అని చెప్పింది. ఇలా కడుపులు దీనికి చేయొచ్చని కూడా నిజంగా చెప్పేసిందా? నీలాంటోళ్ళే బయట ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకొని చాలా తిరుగుతున్నారయ్యా. దారుణంగా ఉంది ఇది మేడం మీకున్న అసలు వీడు. నాలెడ్జ్ లేని ఒక అదే మేడం అన్ని జడ్జిమెంట్. తెలిసినోడికి చెప్పొచ్చు, ఏమీ తెలియనోడికి చెప్పొచ్చు. ఎందుకంటే అది సెంటెన్స్ న్యూస్ పేపర్‌లో గాని, టీవీలో గాని ఎలా వస్తాయంటే డైవర్స్ పెండింగ్ ఉండగా సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. అది ఇది గాదు. డైవర్స్ పెండింగ్ ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటే చట్ట ప్రకారం నేరం. బైగామీ కేసు లోపల అబోవ్ 7 ఇయర్స్ పనిష్మెంట్‌తో లోపలికెళ్ళాలి ఇద్దరు. జ్ఞానం ఉండదు. పూర్తిగా జడ్జిమెంట్ ఏంటో చదవరు. వాళ్ళేదో వ్యూస్ కోసం మీకేస్తారు, మీరు జూస్తారు. ఇప్పుడు మీరు అడుగుతున్న సెన్సేషన్ కోసం టాపిక్ ఏంటి అంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు మేజర్‌లయితే. ఎవ్వడేమి పీకలేడన్నట్టు మాట్లాడుతున్నారు. ఇదే కేసు ఇప్పుడు ఈ అమ్మాయి మీరిద్దరు ఈ స్టేజ్‌లో మాట్లాడారు. మీ ఫేసెస్ అయితే మేము బ్లర్ చేసాం గానీ, ఈ అమ్మాయికైతే తెలుసుగా మీ ఇద్దరు ఇక్కడ స్టేజ్‌లో ఒప్పుకున్నారని. ఈవిడ వెళ్లి చాలా కేసు ఫైల్ చేస్తే ఇది చాలా అంటే మీ ఎవిడెన్స్. మీద అడల్టరీ కేసు వేయలేరేమో. అడల్టరీ ఎందుకు వేయొద్దన్నారంటే, బయట వ్యక్తులతోటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల లేడీస్ కొట్టుకుంటున్నారు. అమ్మాయి యొక్క జీవితం నాశనం అవుతుంది. మిస్టేక్ చేస్తున్నది అబ్బాయి అయితే. అక్రమ సంబంధం ఎవరితో పెట్టుకుంటుంది? అబ్బాయిలతోటే కదా! నేను ఫోర్స్ చేయలేదు అరె! కదండీ! నీ టాపిక్ మాట్లాడట్లేదు. ఇప్పుడు నువ్వు అన్న టాపిక్ కొన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్ నువ్వు. నీకు సమాధానం చెప్పాలి నేనిక్కడ కూర్చున్నాను కాబట్టి. యాస్ ఎ అడ్వొకేట్‌గా నేను సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే, అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని గాలికి వదిలేయండి అని ఏ చట్టం చెప్పలేదు బాబు. అది కొంచెం తెలుసుకుంటారని చెప్తున్నా. అక్రమ సంబంధాలు ఉన్నప్పుడు చట్ట ప్రకారం మీరు వేసే కేసులమ్మా, రెగ్యులర్‌గా వేసే కేసుల కంటే డబుల్ పనిష్మెంట్స్ పడతాయి ఆళ్ళకి. అది. ఏం ఆస్తులు ఇప్పటి వరకు ఏ కేసులోనూ ఆస్తి పంపకాలు లేవు. లేవు. ఇలాంటి కేసులో ఆ అబ్బాయి పేరు మీద ఏదైనా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ గాని, ఇండివిడ్యువల్ ప్రాపర్టీ గాని ఉంటే, నీకు నీ పాపకి 50% షేర్స్ ఒస్తాయి. మీరు వేసే కేసులన్నిటిలోనూ కాంపెన్సేషన్స్ అవన్నీ కూడా మేజర్‌గా ఉంటాయమ్మ. ఇవి తెలియక అమ్మాయిలు లేడీస్ వైఫ్‌లు ఏమనుకుంటున్నారంటే అది అక్రమ సంబంధాలని నువ్వు ఒక్కడివే కాదు బాబు ఇలా లేడీస్ కూడా అదే అలాంటి లేడీస్ కూడా పెట్టేసుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే మేము గాలికి తిరిగేయొచ్చని. అలా తిరగడం కుదరదు. భర్త గాని, భార్య గాని అక్రమ సంబంధాలు పెట్టుకుంటే అపోజిట్ పార్టీ వేసే కేసుల్లో గాని, ఆస్తుల్లో గాని, కాంపెన్సేషన్‌లో గాని మామూలు కేసులకు ఉండే దానికంటే త్రిబుల్ ఎక్స్‌ట్రా ఉంటాయి. ఆస్తులు అమ్ముకొని వాళ్ళకి కాంపెన్సేట్ పే చేయాలి. అర్థమవుతుందా? కనీసం అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. అరే! అడల్టరీ కేస్ ఏముంది చిన్న కేసు. అబోవ్ బిలో 7 ఇయర్స్ పనిష్మెంట్‌లు పడే కేసులు. కానీ అడల్టరీ కేసు తీసేసినా ఇచ్చిన రిజల్టులు చాలా ఎక్కువున్నాయి. అవి తెలియక ఓకే. అడల్టరీ కేసు వేయలేకపోతున్నాం. వీళ్ళు గాలికి తిరిగేస్తున్నారు అనుకుంటున్నారు. డైవర్స్ రాని కేసుల్లో కూడా అడల్టరీ ఉంది అపోజిట్ వ్యక్తికి అని మీరు ప్రూవ్ చేస్తే డైవర్స్‌తో పాటు ఆస్తిలో వాటాలు వస్తున్నాయి. కాంపెన్సేషన్స్ భారీగా వస్తున్నాయి. 498 డీవీసీ కేసుల్లో పనిష్మెంట్‌లు పడతాయమ్మ. అది అతను చేసినా, ఆమె చేసినా. ఒకవేళ వైఫ్‌లే చేశారనుకోండి ఏదన్నా కేసులో, ఖచ్చితంగా అబ్బాయి కేసులు ఫైల్ చేస్తే ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు. ఆస్తిలో వాటాలు రావు. ఏ కేసు అమ్మాయి వేసే ఫాల్స్ కేసులు గెలవదు. ఎందుకంటే ఆవిడే అడల్టరీ చేసినట్టు కదా!
అక్రమ సంబంధం ఉన్న కేసుల్లో చాలా మేజర్ రిజల్ట్లు ఉన్నాయండి. ఒక్క అడల్టరీ కేసు తీశారే తప్ప గాలికి తిరగండి, ఎటువంటి రిలేషన్స్ లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరగమని ఏ చట్టము చెప్పట్లా. బ్రెయిన్లో ఎవడన్నా తెలిసి తెలియక నాలెడ్జ్ ఉంటే దయచేసి దాన్ని తీసి బయటపడేయండి. ఇతనికి చాలా మేజర్ పనిష్మెంట్ పడడానికి అవకాశం ఉంది. ఈ రోజు ఈ అమ్మాయి తలుచుకుంటే లాస్ట్లో చెప్తాను. అది ఝాన్సీ తలుచుకుంటున్నావా? తలుసుకునేలాగా చేస్తాను ఇక్కడ సార్. చూడు, ఎందుకంటే ఇక్కడ ఇతను కొన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్ గా ఇప్పుడు మాట్లాడారు. కోర్టే చెప్పింది కదండి అన్నప్పుడు నేను ఖాళీగా వదిలేలేను కదా. అదేంటో మా ఇప్పుడు నువ్వు వేసిన క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత నీట్ గా ఇచ్చారు చూసావా? ఇప్పుడేమనుకుంటున్నావు? ఇప్పుడేం చేస్తావు? తను కనుక అలా కేసు పెడితే మేడం సపోర్ట్ నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను ఆ అమ్మాయికి. ఇప్పుడు కరెక్ట్ న్యాయం జరగకపోతే చంపలు పగిలిపోవాలి మీ ఇద్దరికి. ఇప్పుడేమంటావు? తను కూడా నన్ను మెంటల్ టార్చర్ చేసింది కదండి. మీ ఆయన మెంటల్ టార్చర్ అంటున్నారమ్మా. నువ్వేం చేసావు? అది చెప్పట్లేదు. మా ఆయన చాలా మంచోడు, మా కాపురం బాగుందని చెప్పావు ఇందాక. తాగుతాడని నిందేసావంట, తిరుగుతాడని చెప్పావంట. అమ్మాయిలు తిరుగుతున్నాయని చెప్పేసి అన్నావంట. చేసిన నువ్వు ఎందుకు పనులు అలా చెప్పడం silent గా మిస్టేక్. ఉన్నావు? తిరుగుతాడని ఒప్పుకుంటున్నాడు. అది కదా అసలు అమ్మాయి చాలా ఈ సాఫీగా అమ్మాయి సూపర్ గా ఇందాక నడిచింది. ఫ్యామిలీ చాలా నిలబడతాడు. బాగుంది, మేము బాగున్నాం, అంటే మా చెల్లి ఇలా వచ్చి చేస్తే చేసింది ఇలా చేస్తే అలా చేయొచ్చని మేము చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ నువ్వన్నా కొంతవరకు మా ఇద్దరి మధ్య ఈ మనస్పర్ధలు డిఫరెన్సెస్ ఉన్నాయన్నది చెప్పాలి కదా ఇందాక. అది మరి చెప్పు, మీ ఆయన మాట్లాడిన దానికి సైలెంట్ గా ఉన్నావు, ఏం మాట్లాడలేదు ఇక్కడ. అతని పని మేమేం సమర్థించట్లేదు. అతను అసలైన రంగు 100% కనిపించిందా? కనిపించేసింది అక్కడ ఇద్దరు వైపు నుంచి. ఇప్పుడు కలర్ కనిపించిందా? 2 years ఏం చేశాను నడిపించేశారు. నీకు? నువ్వు తాగొస్తే డోర్ తీయడం తప్ప ఏం చేశాను నీకు నేను? అంటే ఇప్పుడు పిల్లల ముందు చాలా చండాలంగా తిట్టాలని చెప్తున్నాడు. ఒక అబ్బాయికి పెంచడానికి నీకు ఇది లేదు, వీళ్ళ ముందర అన్ని సుఖంగా చూసుకుంటాను, అన్ని చేస్తున్నావు అని చెప్పాను. నీకేం చేశాను నేను? ఎవరికో అక్రమ సంబంధం పెట్టుకున్నావు, చేసావు, అనుమానిస్తున్నావు అంటున్నావు. నా చెల్లిలో నీకు అక్రమ సంబంధం దొరికిందా? ఇంకెవరు దొరకలేదా నీకు? నువ్వు రెచ్చగొట్టక ముందే ఏం జరగలేదు. రెచ్చగొడితే 10 మందితో వెళ్తావా? నా చెల్లిలో దొరికిందా? నేనేమన్నా నా చెల్లిలో నీకు దొరికిందా? నేనేమన్నా నీ చెల్లిని రేప్ చేశానా? రేప్ నువ్వు పడుకోకుండా అది ప్రెగ్నెన్సీ అయిందా? నేను రేప్ నువ్వు చేశానా? పడుకోకుండా అది ప్రెగ్నెన్సీ అయిందా? బాబు అది రేపా కాదని ఆవిడ చెప్తుంది. ప్రెగ్నెన్సీ అడగండి. అడుగు. అడగండి. ఆవిడ చెప్పింది మీ ఇద్దరు కదా, చెప్పండి ఇష్టపడే ఇక్కడ. అడగండి. నేను నా ఆవిడ ఒపీనియన్ చూడ- చెప్పాను. ఆవిడ నేను. ఆల్రెడీ ఒప్పుకుంటుంది. అది రేపు అయితే అసలు నిన్ను ఇప్పటికి జైల్లో ఎవరు? వేసే వాళ్ళని పట్టుకెళ్ళి. రేప్ ఆవిడ అనే ఆవిడ మా- కమిట్ అయ్యింది కదా, ఆవిడ ఇంట్రెస్ట్ గానే నడిచింది కదా నువ్వు వ్యవహారం అంతా. కంఫర్ట్ ఇస్తే ఆవిడ రిసీవ్ చేసుకుందయ్యా. ఇప్పుడు ఇక్కడ రేపు ఇప్పుడు మీ ఇద్దరు కలిపి ఈవిడకి అన్యాయం చేశారు. దాని గురించి మాట్లాడుతున్నాం మేము. దాని గురించి ఇప్పుడు ఆ అమ్మాయి ఏమని అంటుందంటే కనుక, నా గొంతు ఎందుకు కోసావు, అంతే. నా బిడ్డ పరిస్థితి ఏంటి అని అంటుంది. దానికి సమాధానం ఏంటి? అసలు కనికరం, బాధ, దయ ఏమీ లేవేంటి నీ లోపల? అందరినీ చూసుకుంటానంటే ఈ అమ్మాయికి ఇంకో చెల్లి ఉంటే ఆ అమ్మాయిని కూడా చూసుకుంటావా? ఇప్పుడు ఇక్కడ వరకు రావసరం లేదు కదా. ఈ 5 సంవత్సరాలు అవుతుంది. నా తల్లి తండ్రిని పిలిపించి నీ కూతురు ఇలా చేస్తుందని నువ్వు చెప్పొచ్చు కదా. చెప్తే మీ అమ్మ ఎక్కడి నుంచి? ఏరి నువ్వు అప్పుడు ఫోన్ చేసి counselling మాట్లాడడం కాదు. తీసుకోవాలి. నీ కూతురు ఇలా Family చేస్తుంది, నువ్వు రా అని counselling చెప్పు. ఇప్పుడు నా కొడుకు గతి నా గతి ఏంది నువ్వు చెప్పు. అంత దాన్ని ఏం చేసుకుంటూ చేసుకో. నీ కొడుకు ఏంటంటే రేప్ చేసినాను అంటున్నావు. నువ్వు రేప్ చేయకుండా నువ్వు ఏం చేయకుండా అది కడుపు అయిందా? ఏంటి నోట మాట రావట్లేదు? సమాధానం చెప్పు, అడుగుతుంది కదా అక్కడ. నేను చెప్పాను కదండి, నేను రేప్ చేశానా? ఆమెకి ఏం చేస్తావు, అలా నాకేం చేయడం చేస్తావో తప్పన్న వీళ్ళ విషయం ముందర తెలీదా? చెప్పు మరి. ఏది? అలా చేయడం తప్ప ఆవిడ అబ్బాయి నువ్వు తెలీదా? రేప్ చేసావని మేము అనట్లా. ఆ. మీ ఇద్దరు కలిసి ఒక అక్రమ సంబంధం పెట్టుకుని ఈ అమ్మాయి గొంతు కోసారు. ఒక రకంగా మీ ఇద్దరు అమ్మాయికి 2 కళ్ళు పొడి చేశారు. ఆ అమ్మాయి తప్పు చేస్తుంది అని అంటున్నావు. మరి నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? ఆవిడ రెచ్చగొట్టినందుకే కదా జరిగింది ఇది. రెచ్చగొడితే రెచ్చిపోతావా నువ్వు? పిచ్చోడువా? కాదు కదా. నా అంటే- ఇంట్లో పరిస్థితి బాగాలేక కాదు కదా అరవింద్. నీకు కాదు అరవింద్, నువ్వు ఏదన్నా ఒక మాట అంటావు. నువ్వు ఈ 5 సంవత్సరాల పెళ్లిలో చాలా సందర్భాల్లో ఆ అమ్మాయిని రెచ్చగొట్టావు. ఆ అమ్మాయి వెళ్ళి మీ తమ్ముడితోనో మీ బ్రదర్తోనో మీ అన్నయ్యతోనో ఉందా? అబ్బా, అదే మరి కదా. రెచ్చగొడితే రేప్ చేసినానని అడుగుతున్నావు. మరి నీకు అన్న తమ్ముడాలు ఉన్నారుగా. ఉమ్. నువ్వు ఇలా తాగేసి వస్తున్నావు చేస్తున్నావు, నాకు సుఖం పెట్టట్లేదని నీ తమ్ముడు ఇదిగో ఇక్కడే prove అవుతుంది కదండి. ఏం ప్రూవ్ అయింది? నువ్వు ప్రూవ్ చేసావు. అక్కడ అలా జరిగితే నువ్వు ఒప్పుకుంటావు ఏమ్మా, అని ఇప్పుడు నీకు అడుగుతుంది. బాగుందా? ఏమని? మీ కాదండి, అక్క ఈ రోజు నేను ఏ స్టేజ్ లో చెప్పింది కూర్చుందో ఏంటి? నీకు అర్థం అవుతుందా? సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.